ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అంచనాలకు మించిన రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కథ మాత్రం ఈసారి రివర్స్ అయింది. 2024లో ధనాధన్ బ్యాటింగ్తో రికార్డులు తిరగరాసిన సన్ రైజర్స్ ఈ సీజన్లో అదే బ్యాటింగ్ ఫెయిల్యూర్తో బొక్కబోర్లా పడింది. ఈ సీజన్లో ఆ టీం ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 6 మ్యాచ్ల్లో ఓడింది. సిఎస్కేపై విజయంతో ఆ టీం ఖాతాలో పాయింట్లు 6కు చేరాయి. కేకేఆర్ కూడా 6 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్లో వెనుకబడ్డ సన్ రైజర్స్ టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు నిలవాలంటే ముందుగా ఆ టీం ఆడబోయే 5 మ్యాచ్లు గెలిస్తే పాయింట్లు 16 అవుతాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. టీమ్స్ కనీసం 14 పాయింట్లు సాధిస్తే ముందంజ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ఆర్ఏసీ విజయాలతో 12 పాయింట్లతో టాప్ 3లో ఉన్నాయి. ఈ టీమ్స్ ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ 10 పాయింట్ల చొప్పున సాధించాయి. ఈ 3 జట్ల మధ్య ఓ ప్లే ఆఫ్స్ చోటు కోసం పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తున్నా అంచనాలు లేవు. ఒకవేళ అద్భుతం చేసినా నెట్ రన్ రేట్లో వెనుకబడే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరేందుకు ఛాన్సులు గొప్పగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్లో ఆ టీం జర్నీ లీగ్ దశలోనే ముగుస్తుందని చెప్పవచ్చు.